అని చెప్పి కొంచెం వెయిట్ చేస్తున్నాను. రైట్, అందరికీ అట్లే వెల్కమ్. ఈరోజు మనం బిజినెస్ ప్లాన్ మాట్లాడుకోబోతున్నాము. సో రైట్, అందరికీ స్వాగతం అండి, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి. సో ఫస్ట్ టైం మనం ఎక్కడెక్కడి నుంచో, రైట్, నేను ఇక్కడ ఉన్నాను, సో నేను ఇక్కడ జయించాను ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు, సో ఎక్కడెక్కడి నుంచో మనం అందరూ డిజిటల్ జూమ్ ద్వారా కలిసి ఒక ది బెస్ట్, ఒక మంచి గురించి ఒక మంచి ప్లాట్ఫామ్ చేసుకోబోతున్నాము. సో నిజంగా లక్కీ పీపుల్స్. సో చాలా మంది ఉన్నారు, కానీ మనం చేస్తున్న పని చేసుకుంటే ఇంకొక అవకాశం కోసం ఈ రోజు మనం అందరం కలిసి డిస్కస్ చేస్తున్నాము. రైట్, ఏంటి వ్యాపార అవకాశం, రైట్. సో వ్యాపార అవకాశం ఏంటి అని మనం మాట్లాడుకున్నట్టయితే, సో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజులలో పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే వ్యాపారం ఏమైనా ఉన్నాయా? రైట్. సో 99% డబ్బు లేకుండా, అంటే డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఏం బిజినెస్ చేసే అవసరం లేదు. డబ్బుతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మనం చేసే బిజినెస్ కి. రైట్, మనం ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. దాంతో పాటుగా స్కిల్స్ కూడా ఉండాలి. రైట్. సో దానితో పాటుగా మనకు ఈ మధ్యలో కాంపిటీషన్ చాలా ఓవర్గా ఉంది. అంటే ఏ బిజినెస్ చేసినా మార్కెట్ లో చాలా పోటీ ఉంది. రైట్, ఆ పోటీ కూడా తట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఫస్టే పెట్టుబడి లేకుండా అనేది లేదు. ఒకవేళ పెట్టుబడి పెట్టినా మనకు మార్కెట్ లో ఆ బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఆ తర్వాత మార్కెట్ లో ఆ పోటీ తట్టుకునే టాలెంట్ మన దగ్గర ఉండాలి. సో ఇవన్నీ ఫస్ట్ డబ్బు లేదా, డబ్బు పెట్టిన బట్టి రిస్క్ లో ఉన్నట్టు. రైట్. సో ఇక్కడ మనం చూద్దాం, పెట్టుబడి లేదు కానీ సమయమే మనకు పెట్టుబడి. రైట్, ఈ బిజినెస్ లో మీరు ఇప్పుడు ఈరోజు వినబోతున్న బిజినెస్ లో పెట్టుబడి అయితే జీరో లేదు, కానీ మీ సమయం మాత్రం పెట్టాలి. రైట్, సమయం పెట్టకుండా ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కాలేము. రైట్. సో సమయం మరి ఎంత పెట్టాలి అంటే, మీరు రోజుకు 2 నుంచి 3 గంటలు లేదా 4 గంటలు పెడితే సరిపోతుంది. రైట్, మీ టైం చూడండి. 2 నుంచి 4 గంటలు అంటే నాకు తెలిసి ఈ రోజులలో మొబైల్ కి మనం ఎంటర్టైన్మెంట్ కోసం, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే రోజుకు కనీసం 2 గంటలు, మాక్సిమం 6 గంటలు చాలా మంది టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ రోజు ఎంటర్టైన్మెంట్ కోసమే, అంటే మొబైల్ ఒకసారి ఓపెన్ చేసి ఏదో ఒకటి చూసుకుంటూ రోజు 2 నుంచి 4 గంటలు కాదు, 6 గంటలు 8 గంటలు కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ టైం, రైట్, ఆ టైం మీరు రోజుకు 2 నుంచి 4 గంటలు క్వాలిటీ టైం పెట్టగలిగితే ఈ బిజినెస్ మీకు సూపర్ గా ఉంటుంది. మరి ఎన్ని రోజులు పెట్టాలి అంటే 2 నుంచి 5 సంవత్సరాలు. రైట్. సో నేను ఈ మార్కెట్ వచ్చి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఈ మార్కెట్ వచ్చి ఎగ్జాక్ట్లీ 5 years అవుతుంది. రైట్. సో ఇది స్టార్ట్ చేయకముందు ఒక అగ్రికల్చర్ బేస్ నుంచి వచ్చాను. ఇది స్టార్ట్ చేసి 5 years అవుతుంది. ఈ 5 years లో నేను నెలకు 4 నుంచి 5 లక్షలు తీసుకుంటున్నాను పర్ మంత్. 4 నుంచి 5 లక్షలు. రైట్. సో బిజినెస్ స్టార్ట్ చేసిన 3 నుంచి 4 సంవత్సరాలు పార్ట్ టైం గానే పనిచేసాను. రైట్, నేను చేసుకున్న పాత పని చేస్తూనే వేస్ట్ చేశాను. సో లాస్ట్ 6 months 8 months నుంచి సో ఆ పాత పని అంతా పక్కన పెట్టేసి ఫుల్ టైం వేస్ట్ చేస్తున్నాను. రైట్. సో ఇది రోజుకు 2 నుంచి 4 గంటలు, ఓవరాల్ గా 2 నుంచి 5 సంవత్సరాలు మీరు మీ టైం పెట్టగలిగితే ఈ బిజినెస్ లో మీరు మంచి లెవెల్కి వెళ్ళొచ్చు. రైట్, ఎందుకు చేయాలి మరి ఈ బిజినెస్ అంటే, రైట్, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే, మేడం వాయిస్ రికార్డ్ అవుతుంది కదా? అయితే సార్ మరి రికార్డ్ అవుతుంది. Recording in progress. Okay. Right, dear listeners, sorry. So ఇప్పుడు మనం ఒక ది బెస్ట్ వ్యాపార అవకాశం అంటే ఫస్ట్ మనకు ఉండే లైఫ్ స్టైల్ మనకు తెలుసు అందరికి. రైట్, మన ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ మనకు తెలుసు. సో ఈ రోజులలో ప్రతి ఒక్కరికి బర్డెన్ అవుతుంది ఏంటంటే ఖర్చులు. రైట్. సో విపరీతంగా ఖర్చులు పెరుగుతున్నాయి. రైట్, మన ఖర్చులు అనేది అసలు మన కంట్రోల్ లేకుండా పోతున్నాయి. చాలా డబ్బు వస్తుంది, మనం పనిచేస్తున్న డబ్బు వస్తుంది, కానీ ఖర్చులు మన కంట్రోల్ లేకపోతున్నాయి. సో ఖర్చు అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు
ఒక మనిషికి రైట్, ఒక మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి రైట్, చిన్న చిన్న కోరికలే, బాగా పెద్ద ఏం కాదు. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆరోగ్యం రైట్, మనం ఆరోగ్యం ఉండాలి, మన ఫ్యామిలీ మన వాళ్ళు రైట్, మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాము. సో దాంతో పాటుగా చిన్న చిన్న లోకల్ ట్రిప్స్, లేకుంటే చిన్న చిన్న మనకు అంటే విదేశాలు ట్రిప్స్, అంటే ఫ్యామిలీతో ఒక మంచి టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, మంచి ఫ్యామిలీతో మంచి విదేశాలు తిరగాలి కొంచెం అని చెప్పి చాలా మందికి ఉంటాయి. కానీ ఇప్పుడు చూడండి, చిన్న చిన్న టూర్సే మనం వెళ్ళలేకపోతున్నాము. తిరుపతి, వేములవాడ ఇలాంటి మనం పెట్టుకుంటే పోస్ట్ పోన్ అవుతున్నాయి చాలా రైట్. సో దాటితో పాటుగా ఒక చిన్న కారు, ఇప్పుడు చలికాలం బయటకు వెళ్ళామంటే, ఈ టైంలో బయటకు వెళ్ళామంటే అసలు ఘోరంగా చలి పడుతుంది. సో ఇలాంటి టైంలో కారు ఉండాలని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, రైట్, ఒక కారు. మరి దాంతో పాటుగా ఒక సొంత ఇల్లు రైట్, అది ఎలాగైనా పర్లేదు, ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఇది ప్రతి ఒక్కరికి ఉంటాయో ఉండయా? సో ఒకసారి నాతో చాట్ చేయండి, అందరికి వాయిస్ క్లియర్ వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఇవన్నీ కోరికలు ఉంటాయి. అండ్ కొన్ని టైంలో ఫ్యాషన్ కవిన కూడా మనం పని చేసినా చేయకున్నా సో డబ్బు రావాలి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఇవన్నీ. సో ఒకటి చెప్పండి, ఇవన్నీ మనకు రావాలంటే మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్? రైట్, ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఇవి మనకు కావాలంటే ఖచ్చితంగా పని చేయాలి రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ అందరూ నోట్ చేసుకోవాలి. సో అందరం పని చేయాలి, పని చేస్తేనే ఇవన్నీ మనకు దొరికే అవకాశం ఉంది రైట్. సో ఎగ్జాంపుల్ చూద్దాము. సో పని దేనికోసం చేస్తాం మనందరం అంటే డబ్బు కోసం రైట్. సో పని దేనికోసం చేస్తాం? డబ్బు కోసం చేస్తాము. సో డబ్బు అనేది వస్తుంది మనం పని చేస్తే. సో ఎంతసేపు పని చేస్తాం, ఎంతకాలం పని చేస్తాం అనేది మన డబ్బు, మనం పెట్టే పని మీద మనకు వచ్చే డబ్బు ఉంటుంది రైట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మనం చేస్తున్న పని లోపల రైట్ మన ఖర్చులు పెరుగుతున్నాయా, మన ఇన్కమ్ పెరుగుతుందా? సో 100కు 99% రైట్. సో 95% చెప్పేది ఏంటంటే, మన ఏదైతే పని చేస్తున్నామో పనికి డబ్బులు పెరగట్లేదు, మనం చేస్తున్న పని డబ్బులు పెరగట్లేదు, కానీ ఖర్చులు మాత్రం అనుమతి చేస్తున్నారు. రైట్. సో మనం ఇప్పుడు చేస్తున్న పని లోపల మనం డబ్బు కోసం మనం పని చేస్తున్నాం. సో ఆ డబ్బు వస్తుంది, కానీ ఖర్చులు విపరీతంగా పెరిగేసరికి ఆ డబ్బు అనేది సో ఖర్చు అవుతుంది. మరి మనకున్న డ్రీమ్స్ ఏవైతున్నాయో, విదేశాలు, సో చిన్న కారు, ఒకటి ఇల్లు, ఒకటి ఫ్యాషన్, ఇవన్నీ ఎప్పుడు? సో మళ్ళీ మనకు ఆ డబ్బు ఖర్చు అయ్యి మళ్ళీ పని చేస్తుంది. అంటే ఒక మనిషి సర్కిల్ పని డబ్బు ఖర్చు, పని డబ్బు ఖర్చు, పని డబ్బు ఖర్చు, పని డబ్బు ఖర్చు, ఇదే. సో వస్తున్న డబ్బు వస్తున్నట్టే ఖర్చు అవుతుంది. ఒక వీడియో చూసాను నేను రీసెంట్ గా, ఒక గోడకు ఒక మేస్త్రి ఆ సిమెంట్ వేస్తాడు రైట్. ఆ సిమెంట్ ఒక దగ్గర చిన్న హోల్ ఉంటది, ఇంకో దగ్గర నుంచి సిమెంట్ తీసి ఆ హోల్లో వేస్తాడు. మళ్ళీ తీసిన సిమెంట్ దగ్గర మళ్ళీ హోల్ ఉంటుంది, మళ్ళీ ఈ సిమెంట్ తీసి అక్కడ వేస్తాడు. అంటే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం చేస్తున్న పని లోపల మనకు వస్తున్న డబ్బు ఏదైతే ఉందో అవి ఖర్చులు అవుతున్నాయి. సో ఆ ఖర్చును మనం ఇక్కడ సెట్ చేసుకుంటూ వచ్చిన డబ్బులు వచ్చినట్టు మళ్ళీ ఖర్చు, ఇట్లా అంటే ఒక మనిషి లైఫ్ లో ఎక్కువ ఇదే జరుగుతుంది. సో ఇవి కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఇప్పుడు అంటే విదేశాలు తిరగడానికి, టైం పాస్ చేయడానికి కావచ్చు, కారు, ఇల్లు, ఫ్యాషన్, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి. సో ఇది జరుగుతుంది. సో వీటితో పాటుగా మనం ఇంకొక ఆప్షన్ చూసుకోవాలి రైట్. సో ఇవే కాకుండా ఇంకొన్ని ఉన్నాయి, చూపిస్తాను నేను. సో ఇవి అందరికి ఉంటాయి. సో వీటి కాకుండా అండ్ ఇంకొకటి, నేను చెప్పినట్టు పని చేస్తేనే డబ్బు వస్తుంది, ఆ డబ్బులు ఖర్చులు పెడుతున్నాం రైట్. ఒకవేళ మనం పని చేయకపోతే, అంటే మనకి ఏదన్నా ప్రాబ్లం అయ్యి రైట్, ఒకవేళ మన ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం అయ్యి మనం పని చేయని పరిస్థితులు రైట్, మనం పని చేయని పరిస్థితిలో డబ్బు వస్తుందా? ఒకసారి నాకు మెసేజ్ చేయండి. నేను ప్రజెంట్ ఒక పని చేస్తున్నాను, వెస్టేజ్ కాకుండా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీరు ఇప్పుడు మీకు డబ్బు వస్తుంది. ఒకవేళ మీరు కొన్ని సంవత్సరాలు పనిచేసారు, చేసిన తర్వాత మీరు ఒక నెల 2 నెలలు ఇంటి దగ్గర ఉన్నారు, అంటే ఏమైనా ఇష్యూ అయింది, సో ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు, మీరు చేస్తున్న పని లోపల మీకు డబ్బు వస్తుందా? 100% డబ్బు రాదు రైట్. సో మనకు
100% డబ్బు రాదు. కానీ ఇది ఒక్కటి మీకు క్లారిటీ ఇచ్చుకోండి, చేస్తున్నప్పుడే డబ్బు వస్తుంది, చేయకుండా డబ్బు వస్తుంది అంటే మనం రిస్క్ లో ఉన్నట్టు, రైట్? సో వాటితో పాటు మీరు ఎగ్జాంపుల్ మనం చేస్తున్న మార్కెట్ ఏదో, ఈ మార్కెట్ గురించి మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్, రైట్? మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్ మీద జిఎస్టీ ఎగ్జిఎస్టీ కట్ అవుతుంది. అండ్ రైట్, మనం తీసుకునే ఇన్కమ్ మీద కూడా గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసి తీసుకుంటాం, ఫుల్లీ వైట్, రైట్? ఎగ్జాంపుల్, నేను ఒక సోప్ కొనుక్కున్నాను అనుకోండి, ఆ సోప్ పైన ₹3 స్టేట్ గవర్నమెంట్ కి, ₹3 సెంట్రల్ గవర్నమెంట్ కి అమౌంట్ పే చేసి సో ఆ ప్రొడక్ట్ తీసుకుంటున్నాము. అండ్ నాకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, నా ఇన్కమ్ లో మినిమం 8 నుంచి 9 వేల రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నాము. సో దీని ద్వారా గవర్నమెంట్ జీడిపి పెరగడానికి మన వంతు సహాయం చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా ఈ బిజినెస్ లో నేను చెప్పబోయే బిజినెస్ లో 3 తరాల ఆదాయం కూడా ఉంది, రైట్? అంటే నేను చేస్తున్న పని రేపు నా తర్వాత నా పిల్లలకు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఉంది. సో అంతకన్నా ఇంకా బెస్ట్ 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 ఏంటంటే, నేనే డెవలప్ అవడం కాదు, నాకు తెలిసిన, రైట్, నాకు సో కొన్ని వందల వేల లక్షల మంది నేను ఈ మార్కెట్ కి ఇన్వైట్ చేసి వాళ్ళను కూడా డెవలప్ చేస్తున్నా. సో ఇంత గొప్ప అవకాశం సో నాకు దొరకడం చాలా ఇష్టం. సో అవకాశం ఏంటి అని మనం చూద్దాము, రైట్? ఈ అవకాశం ఏంటి అనేది, సో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రైట్? సో కంపెనీ ఫౌండర్ వచ్చేసి గౌతమ్ బాలి సార్, సో మేనేజింగ్ డైరెక్టర్, వండర్ఫుల్ లెజెండ్ లీడర్. సో ఇక్కడ మనం ఎందుకు వెస్టీజ్ చేయాలి, రైట్? మనం ఎందుకు వెస్టీజ్ చేయాలి? సో ఇక్కడ వెస్టీజ్ అనేది భారతదేశ కంపెనీ, రైట్? నేను కంపెనీ గురించి ఒక 5 ఇంపార్టెంట్ రిజల్ట్ చెప్తా. సో వెస్టీజ్ అనేది భారతదేశ కంపెనీ, రైట్? ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ 2004 జూన్ 2 స్టార్ట్ అయింది, రైట్? సో జస్ట్ 2 ఆఫీస్ తో స్టార్ట్ అయింది, ఢిల్లీ ఆర్ బెంగళూరు. సో 2 ప్రొడక్ట్ తో స్టార్ట్ అయింది, సోప్, నీమ్ సోప్ అండ్ స్పిర్లినో. సో 6 డిస్ట్రిబ్యూటర్ తో స్టార్ట్ చేశారు. వెస్టీజ్ స్టార్ట్ అయినప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్ తో స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ అయిన ఇయర్ టర్న్ ఓవర్, రైట్? స్టార్ట్ అయిన ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 5 కోట్ల రూపాయలు. సో చూడండి, వెస్టీజ్ స్టార్ట్ అయింది 2004 జూన్ 2, అంటే ఇప్పటికి 21 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో 2 ఆఫీస్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు వెస్టీజ్ ఆఫీసెస్ చూసుకుంటే మీరు, రైట్? వెస్టీజ్ ఆఫీసెస్ చూసుకుంటే ఓవరాల్ అంటే తెలంగాణకు హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో క్లాక్ టవర్ దగ్గర మన వెస్టీజ్ హెడ్ ఆఫీస్ ఉంది. అలాగా ఇండియా మొత్తంలో 65 ఆఫీసెస్ ఉన్నాయి. 65 2తో స్టార్ట్ అయింది, ఈరోజు 65 ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ స్టోర్స్ చూసుకున్నట్లయితే, అంటే స్టోర్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఇలా అయితే ఉన్న షాప్స్. సో అలాంటి షాపులు ఓవరాల్ గా ఇండియా మొత్తంలో 6,000కు పైగా షాపులు ఉన్నాయి. అంటే మాన్యువల్ గా మనం షాప్ లోకి వెళ్ళి బిల్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఆన్లైన్ బిల్లింగ్ కూడా చేసుకోవచ్చు మొబైల్ ద్వారా. మీకు మెట్రో సిటీలో అయితే ఫ్రీ డెలివరీ, సో ఇంటికే ప్రొడక్ట్ వస్తుంది. అండ్ 2 ప్రొడక్ట్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అందులో మీకు చూపిస్తాను నేను. అండ్ 5 కోట్లతో స్టార్ట్ అయిన టర్న్ ఓవర్ ఈ రోజు నెలకు సంవత్సరానికి 3,500 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. సో వెస్టీజ్. అండ్ ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు వరల్డ్ లో 9 కంట్రీస్ ఆల్రెడీ ఎక్స్ట్రా నడుస్తుంది, ఇంకా కొన్ని దేశాలు కూడా ప్లానింగ్ లో ఉంది. సో ఇది వెస్టీజ్ చిన్న స్టోరీ. అండ్ వెస్టీజ్ లో ఉన్న లీడర్స్, కార్లు, రైట్? సో కార్ అంటే ఎగ్జాంపుల్ 10 లక్షల నుంచి 20-30 లక్షల లోపల ఉన్న కార్లు అవుతున్నాయో దాదాపు ఇది ఇంకా పైగా ఉంటాయి, 12,000కు పైగా సో కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నా టీంలోనే 43 కార్లు వచ్చాయి, నా టీంలో జస్ట్ 43 కార్లు వచ్చినాయి. సో ఓవరాల్ గా వెస్టీజ్ లో అంటే 12,000 పైన, ఇది 1 ఇయర్ బ్యాక్ ఈ పీపీటీ. సో 12,000కు పైగా కార్లు వచ్చాయి. అండ్ సో లగ్జరీ హోమ్స్ అంటే మనకు 1 కోటి పైన వర్త్ ఉన్న సో హోమ్స్ 2,500 పైన ఇల్లు కట్టడం జరిగింది త్రూ వెస్టీజ్ ద్వారా, వెస్టీజ్ హౌస్ ఫండ్ ద్వారా. అండ్ లగ్జరీ కార్స్ సో మినిమం 80-90 లక్షల పై నుంచి, రైట్? సో నాది 30 lakhs వర్త్ కారు, కానీ నాది లగ్జరీ కార్ కాదు. 80 నుంచి 90 లక్షల పైన ఉన్న కారు, రైట్? అలాంటి కార్లు 500 పైన. సో ఆడి, BMW, బెంజ్, జాగ్వార్ ఇలాంటి కార్లు 500+ తీసుకున్నారు లీడర్స్. అండ్ 4,000కు పైగా ప్రతి సంవత్సరం
విదేశీ యాత్ర చేస్తున్నారు. అంటే రీసెంట్ గా మన లీడర్స్ సింగపూర్ వెళ్ళడం జరిగింది. అండ్ సో సింగపూర్ వెళ్ళడం జరిగింది, అండ్ దుబాయ్ వెళ్ళారు, థాయిలాండ్ వెళ్ళారు, చాలా దేశాలు. సో ఈ వెస్ట్ ద్వారా ట్రావెల్ ఫండ్ ద్వారా విదేశాలు తిరిగి వస్తున్నారు. సో ఇది చిన్న వెస్ట్ స్టోరీ, రైట్. అండ్ 21 ఇయర్స్ జర్నీలో, రైట్, 21 ఇయర్స్ జర్నీలో ఇప్పటి వరకు ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా నాకు డబ్బు రాలేదు, సమయానికి డబ్బు రాలేదు, లేకుంటే ఇట్లా అట్లా అని చెప్పి ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. అంటే ఎవ్రీ మంత్ మన 1 మినిట్. సో ఈ 21 ఇయర్స్ లో, ఈ 21 ఇయర్ జర్నీలో ఏ ఒక్కరు కూడా నాకు వెస్టీలో డబ్బు టైంకు రాలేదు. సో రైట్, నాకు సైన్స్ ప్రాబ్లం అని చెప్పి కంప్లైంట్ చేయలేదంటే అర్థం చేసుకోండి, రైట్. ఇంకొకటి కరోనా టైంలో, సో 2 ఇయర్స్ కరోనా అయింది మన వెస్ట్ స్టార్ట్ నుంచి. సో కరోనాలో చాలా పెద్ద పెద్ద కంపెనీలే చేతులు ఎత్తేసింది, రైట్. సో అలాంటి టైంలో వెస్టీలో ఉన్న లీడర్స్ కి వాళ్ళకు 2-3 నెలల క్రితం, అంటే ఎగ్జాంపుల్ కరోనా స్టార్ట్ కన్నా ముందు 2-3 నెలల ముందు ఎవరికైతే ఇన్కమ్స్ వచ్చినాయో, అప్పుడు కరోనా టైంలో క్వాలిఫై అయినా క్వాలిఫై కాకపోయినా ఆ 2-3 నెలల కింద వచ్చే ఇన్కమ్స్ బేస్ చేసుకొని సేమ్ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. అట్లా ఒక 3-4 నెలలు ఇవ్వడం జరిగింది. అంటే కరోనా టైంలో, అంత పీక్ టైంలో కూడా బిజినెస్ తో సంబంధం లేకుండా, రైట్, డిస్ట్రిబ్యూటర్ల ఖర్చులు ఉంటాయని చెప్పి వాళ్ళు బిజినెస్ చేసినా చేయకపోయినా అంతకుముందు ఎలా అయితే వచ్చిన డబ్బు ఆ విధంగా మెయింటైన్ చేయడం జరిగింది. సో అర్థం చేసుకోండి, కష్ట టైంలో ఒక పెద్ద దిక్కులాగా ఎంత మంచి మనకు సపోర్ట్ గా ఉన్నారు. సో మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు, అంటే పేదవాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నట్టు చాలా సూపర్ కంపెనీ. అండ్ నెక్స్ట్ మన కంపెనీ అవార్డ్స్ మీకు చిన్నగా చూపిస్తున్నాను. సో ఇండియన్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 2017 లో ఇవాళ రావడం జరిగింది. అండ్ బెస్ట్ న్యూట్రిషనల్ కంపెనీ ఇయర్ అవార్డ్ 17-18 లో వచ్చింది, రైట్. గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో 38th ర్యాంక్ లో 6 సంవత్సరాలు, రైట్, 6 సంవత్సరాలు రావడం జరిగింది మన యూనివర్సిటీ. సో 6 ఇయర్స్ వచ్చింది. అండ్ గ్రేట్ ప్లేస్ వర్క్ అని చెప్పి, అంటే ఇక్కడ పనిచేయడానికి మంచిదని చెప్పి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత సో నేషనల్ బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డు రావడం జరిగింది మనకు. సో ఇలాంటి అవార్డ్స్ మొత్తం ఓవరాల్ గా ఒక 2004 నుంచి 2025 వరకు, అంటే ఇప్పటి వరకు సో దాదాపు 40 నుంచి 45 ప్లస్ కంపెనీకి చాలా అవార్డు రావడం జరిగింది. సో మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్ట్ గురించి కావచ్చు, అండ్ ఇందులో ఉన్న లీడర్స్ గురించి కావచ్చు. అండ్ ఇంకొకటి వెస్టీలో ఆసియా ఖండంలో టాప్ ఇన్కమ్ ఎన్నర్, సో అతను కూడా వెస్టీలో ఉండడం జరిగింది, సిద్ధార్థ్ సింగ్ సార్. సో అతను కూడా మీరు గూగుల్లో చూడొచ్చు. అంటే వెస్టీలో ఉన్న ఒక వ్యక్తి నెలకు 2 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు, నెలకు 2 కోట్ల రూపాయలు. సో ఇలా చాలా ఉన్నాయి, రైట్. సో రైట్, సో మరి వెస్టీలో ఏముంటాయి? సో నేను ఇప్పటిదాకా వెస్ట్ కంపెనీ గురించి చెప్పాను, అండ్ వెస్టీకి సంబంధించిన చెప్పాను. అండ్ ఇప్పుడు కంపెనీ గురించి అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చూస్తున్నట్టే మనకి ఏం చేయాలి, ఏముంటాయి ఇందులో, రైట్. సో ఒకటి, వెస్టీలో చాలా రకాల ప్రోడక్ట్ ఉంటాయి. అందులో సో మన ఇంటికి సంబంధించిన హెల్త్ ఫుడ్ ఉంటుంది, రైట్. సో మనకు కుకింగ్ ఆయిల్ కావచ్చు, టీ పౌడర్ కావచ్చు, సో బ్రేక్ఫాస్ట్ ఇలాంటి ఉంటాయి. అండ్ వాటితో పాటు ఓరల్ కేర్, సో మన పంటికి సంబంధించిన మన బ్రష్లు, పేస్ట్లు, మౌత్ వాష్ ఇలాంటివి ఉంటాయి. అండ్ పర్సనల్ కేర్, రైట్. సో మనకు బాడీకి సంబంధించి ఉంటాయి. అండ్ హెల్త్ కేర్, సో వండర్ఫుల్ ఇండస్ట్రీ, రైట్. మనకు హెల్త్ కి సంబంధించిన అన్ని డిసీజ్ కి ముందుగా ప్రివెన్స్ గా వాడుకోవచ్చు. వచ్చినాక కూడా ఒక 50-60% ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు. సో ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్, ఇవి వాడడం ద్వారా, రైట్. సో మనకు మన బాడీలో ఉన్న ప్రాబ్లాన్ని శాశ్వతంగా తీసేస్తుంది. సో కెమికల్ గా ఇవి న్యాచురల్ గా ఫుడ్ సప్లిమెంట్స్. అండ్ ఉమెన్ హెల్త్ హైజీనిక్, సో ఆడవాళ్ళ పర్సనల్ సంబంధించిన సో శానిటరీ నాప్కిన్ ప్యాడ్స్ కావచ్చు ఉన్నాయి. అండ్ ఇల్లు కడగడానికి మనకు, అండ్ డిష్ వాష్ కావచ్చు, తర్వాత ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, తర్వాత సో క్లాత్ వాష్ కావచ్చు, సర్పు, ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ మనకు టాయిలెట్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. అండ్ అగ్రి కేర్, సో ఇది వచ్చేసి మనకు మన వెస్ట్లో ఈ ప్రొడక్ట్స్ చాలా మూవ్ అవుతున్నాయి. సో గ్రోత్ ప్రమోటర్స్, ఫంగిసైడ్ అండ్ స్ప్రెడర్ వెటర్ యాక్టర్, తర్వాత మనకు సో ఫ్లవరింగ్ రావడానికి, రైట్. సో వాటర్ ఎక్కువైనా తక్కువ తీసుకుంది, కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ కాస్మెటిక్స్,
సో అండ్ మనకేమన్నా నల్ల బొంగు, నల్ల ముచ్చులు, పింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఉన్నాయి. అండ్ బైక్ లిక్విడ్స్ ఉన్నాయి. సో ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. రైట్. అంటే దాదాపు 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి వెస్టీలో. సో చాలా మంది ఒక 20-30 ప్రొడక్ట్స్ మాత్రమే ఎక్కువ వాడుతుంటాము. ఇంకా మిగతా ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఇన్ని ప్రొడక్ట్స్ చూడండి, మార్కెట్‌లో ఒక్క బ్రాండ్ మీద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. 1, 2 బ్రాండ్ల మీద. కానీ మన దగ్గర 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయంటే మనం ఎంతైనా ఈ బిజినెస్‌ని మూవ్ చేయొచ్చు. మీరు ఆలోచించండి, ఇక్కడ ఒక్క ప్రొడక్ట్స్ అంటే బయట మార్కెట్‌లో ఒక్క వస్తువు మీద చాలా బిజినెస్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు ఎన్ల స్పెషలిస్టో, సో దాని మీద మీరు ఫోకస్ చేసినా ఈ బిజినెస్‌లో మీరు రాణించొచ్చు. రైట్? సార్ వాయిస్ రావట్లేదు. సో కస్టమర్లు ప్రొడక్ట్ రిటైల్ షాప్కి వెళ్ళి తీసుకుంటారు 100% తోని. సో వాళ్ళు మళ్ళీ హోల్సేల్ తీసుకుంటారు. రైట్? సో రిటైల్ షాప్ వల్ల ప్రొడక్ట్ తయారు చేయరు, వాళ్ళు హోల్సేల్ తీసుకుంటారు. సో హోల్సేల్ వాళ్ళు కూడా ప్రొడక్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొచ్చుకుంటారు. రైట్? సో వాళ్ళు కూడా తయారు చేయరు. సో స్టాకిస్ట్ దగ్గర వాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళు కూడా తయారు చేయరు. వాళ్ళు ఒక ప్రొడక్ట్ కంపెనీ. చూడండి, ఒక ప్రొడక్ట్ కంపెనీలో తయారైన ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చి నలుగురు చేతులు మారుతున్నాయి. రైట్? సో ఇది డబ్బు అనేది మనకు పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, మనకు కంపెనీ నుంచి ఒక ప్రొడక్ట్ కస్టమర్కి పరిచయం కావాలి అంటే ఖచ్చితంగా యాడ్స్. సో అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఏ బ్రాండ్ కూడా మార్కెట్లోకి రాదు. వచ్చినది ఎక్కువ రోజులు అంటే ఎక్కువ మూవ్ కాదు. కస్టమర్కి ఖచ్చితంగా ప్రొడక్ట్ పరిచయం చేసేది ఎవరు అంటే అడ్వర్టైజ్మెంట్. రైట్? సో ఈ యాడ్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో ఆ ప్రొడక్ట్ వాడతారా అంటే 99% వాళ్ళు ప్రొడక్ట్ ఎవ్వరు కూడా వాడరు. కానీ ప్రమోట్ చేస్తారు డబ్బుల కోసం. రైట్? సో డబ్బు కోసం ప్రమోట్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, 35% తయారైన వస్తువు కస్టమర్కి వచ్చే వరకు 100% అవుతుంది. అంటే 65% వీళ్ళ దగ్గరనే ఉంటుంది. సో వెస్టేజ్ మార్కెటింగ్ ఏమంటుందంటే, నేను 35%కి ప్రొడక్ట్ తయారు చేస్తాను, కానీ మార్కెట్లో మీకు 100%కి ఇస్తాను. కానీ 65% ఏదైతే ఉందో అది మీకే ఇస్తాను. సో చూడండి, ఇక్కడ మధ్యవర్తుల డబ్బును వెస్టేజ్ కంపెనీ ఏమంటుంది, మీకే ఇస్తా అంటుంది. ఎందుకు మరి అంటే మనకి రీటైల్ ఉండడు, హోల్సేల్ ఉండడు, డిస్ట్రిబ్యూటర్ ఉండడు, C&F ఉండడు, యాడ్స్ కూడా ఉండవు. సో ఇవన్నిటి ప్లేస్లో ఆ అమౌంట్ మనకి ఇస్తుంది. అంటే మనమే ఇవన్నీ చేస్తున్నాము. కంపెనీ జస్ట్ ప్రొడక్ట్ తయారు చేస్తుంది. సో ఎలాంటి ప్రొడక్ట్ అంటే క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తుంది. రైట్? ఆ ప్రొడక్ట్కు మాటలు రావు, ఆ ప్రొడక్ట్ నడవదు. సో మనకు మాటలు వచ్చు, మనము నడవగలుగుతాము. సో వెస్టేజ్ కంపెనీకి ఉన్న 2 వీక్నెస్ సో మనకు ప్లస్ అవుతున్నాయి. సో వెస్టేజ్ మార్కెటింగ్ ఏమంటుందంటే ఆ 65 కానీ కొన్ని రకాలుగా ఇస్తూ ఉంటుంది. రైట్? సో ఈ వ్యాపారం చేయడానికి వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించడం కొరకు చేయవలసిన పనులు ఒక 3 పనులు మనం చేయాలి. సో దానికి ముందు మనం ఇందులో జాయిన్ అవ్వడానికి ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. సో ఎనీ కేవైసీ, మీ దగ్గర ఉన్న కేవైసీతో మీరు లాగిన్ కావాలి. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ నామినీ పేరు చెప్తే సరిపోతుంది. మీకు మా వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్? సో తర్వాత మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, సో వెస్టీజ్ నుండి మీరు అన్ని రకాల లాభాలు తీసుకోవడం కొరకు ఒక 3 పనులు చేయాలి. రైట్? సో 3 పనులు చేస్తే మీకు 9 రకాల ఆదాయాలు వస్తాయి. రైట్? సో మొదటి పని, ఫస్ట్ చేంజ్ యువర్ షాప్. సో మీరు ఏదైతే ఇప్పటిదాకా వెళ్తున్న షాప్ ఉందో అది పక్కన పెట్టేసి మీరు వెస్టీజ్ షాప్కు రండి.
రైట్. వెస్టీజ్ షాప్కి వస్తే మీకు ఏం బెనిఫిట్స్ అని నేను చూపిస్తాను. సో ఫస్ట్ వెస్టీజ్ షాప్కి అండ్ అదర్ షాప్కి మీకు డిఫరెంట్ చూపిస్తాను. సో బయట మార్కెట్లో ఏ ప్రొడక్ట్ అయినా మీకు రేట్లు ఎంఆర్పీని ఇస్తారు, రైట్. సో డిస్కౌంట్ ఏమి ఉండదు. కానీ వెస్ట్లో మీకు 10 to 30% డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ప్రతి నెల మీరు 2వ డేట్ నుంచి 18వ డేట్ లోపల కొనుక్కుంటే సో బయట మీకు ఏముండదు, మన దగ్గర మాత్రం 10% ప్రొడక్ట్ ఫ్రీ ఉంటుంది. సో ఎవ్రీ మంత్. సో వీటితో పాటుగా వెస్టిల్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి కొన్న ప్రొడక్ట్ పై నుంచి మీకు పీవీ ఇవ్వడం జరుగుతుంది. పీవీని బాగా మైండ్లో పెట్టుకోండి, రైట్. ఎగ్జాంపుల్ 30 రూపాయలకు ఒక పీవీ ఇస్తాము. సో ఇస్తుంది కంపెనీ, రైట్. సో దాన్ని బీవీగా 80 రూపీస్ డివైడ్ చేస్తారు. సో ఇది మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ ఒక పీవీ గుర్తుపెట్టుకోండి. సో మీరే ఏ లెవెల్లో ఉన్నకి మీకు పీవీ అనేది ఇంపార్టెంట్. సో పీవీ మనకు తెలిస్తే పీవీ అనుకుంటే, రైట్, 30 రూపీస్కి పీవీ అనుకుంటే సో 10 పీవీ కావాలి అంటే 300 రూపీస్ మనం వెస్టీల్లో మనకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకోవాలి. మనకు 10 పీవీ వస్తుంది, రైట్. అదే 100 పీవీ కావాలంటే మనం 3000 వర్త్ ప్రోడక్ట్ తీసుకుంటే 100 పీవీ వస్తుంది, రైట్. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఓకే. సో వీటితో పాటుగా అండ్ నెక్స్ట్ బయట మనకి ఎలాంటి ఆఫర్స్ ఉండవు. సో వెస్టీలో మీకు నెలలకు ఒక నెల ఫ్రీ ఇస్తారు. సో ఇక్కడ మీరు 2వ డేట్ నుంచి 14వ డేట్ లోపల కొనుక్కోవాలి ఖచ్చితంగా. 100 పీవీ ఆర్ 60 పీవీ తీసుకుంటే మీకు 5 నెల, 100 పీవీ తీసుకుంటే 2500, 60 పీవీ తీసుకుంటే 1250 రూపాయలు డీపీ వర్త్ ప్రొడక్ట్ మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోటి, ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే 15వ డేట్ నుంచి 27వ డేట్ లోపల 100 పీవీ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే 15వ డేట్ నుంచి 27వ డేట్ లోపల కొనుక్కుంటే, అంటే ఎక్స్ట్రా పీవీ చేస్తే మీకు ఒక్కొక్క పీవీ చొప్పున 4 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక పీవీకి 4 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో యావరేజ్గా మీరు ఎగ్జాంపుల్ 20 పీవీ పైన ఉండాలి, 20 పీవీ తగ్గద్దు. 20 పీవీకి పైన మీరు ఎంత తీసుకున్నా మీకు ఒక పీవీకి 4 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక 20 పీవీ తీసుకున్నారు అనుకోండి 4 నెలలు, సో 80 పీవీ అవుతుంది. 80 పీవీ ఇంటూ 4 320 రూపాయలు. సో మీకు వచ్చే ఓచర్తో పాటు అంటే 2500 ఓచర్తో పాటు ప్లస్ 320 రూపాయలు యాడ్ అవుతున్నాయి. సో 15వ డేట్ నుంచి 20వ డేట్ లోపల 100 పీవీ పైన తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రా తీసుకుంటే వాళ్ళకు 20 పీవీ కన్నా ఎక్స్ట్రా తీసుకుంటే సో వాళ్ళకు ఒక పీవీకి 4 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది, అది అడిషనల్. సో అండ్ రెండో పని, సో ఫస్ట్ పని నేను చెప్పింది ఎవరుతుంది, కస్టమర్, రైట్. కస్టమర్ లాగా ఉండే వాళ్ళకు సో మీరు చెప్పచ్చు, అండ్ మనం కూడా కస్టమర్లమే కాబట్టి మనం కూడా వాడుకోవచ్చు. సో మొదటి పనితో పాటు రెండో పని, సో రెండో పని ఎవరైతే చేస్తున్నారో సో రెండో పని చేస్తే సో ఇది మనం షాప్ మార్చుకుంటే మీకు నచ్చిన లాభాల గురించి ఇతరులకు షేర్ చేయాలి, రైట్. మనకు వచ్చిన లాభాల గురించి ఇతరులకు షేర్ చేస్తే ఈ రెండో పని. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇక్కడ. సో సెల్ఫ్ పర్చేస్ మీరు 100 పీ చేశారు, రైట్. ఒక మీ టీంతో ఒక 6 టీంతో 6 చేయాలి 4 చేయాలి కానీ కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రైట్. మీరు ఒక టీంతో చేపించారు. సో ఇక్కడ మీరు పీవీని గుర్తుపెట్టుకోండి. మన వెస్టీలో ఒక పీవీ నుంచి 599 పీవీ చేస్తే మీరు 5%లో క్యాష్ బ్యాక్ తీసుకుంటారు, రైట్. 5% క్యాష్ బ్యాక్ తీసుకుంటారు. సో నెక్స్ట్ 600 నుంచి 2399 పీవీ చేస్తే మీరు 8% క్యాష్ బ్యాక్ తీసుకుంటారు. అండ్ 2400 నుంచి 5499 పీవీ చేస్తే 12% క్యాష్ బ్యాక్ తీసుకుంటారు, రైట్. సో మొత్తం మీద ఓవరాల్గా మీరు అండ్ మీ టీం కలిపి 5500 పీవీ జరిగింది అనుకోండి, సో అప్పుడు మీరు 16% తీసుకుంటారు. సో వెస్టీజ్లో మీరు 16%కి వస్తే, రైట్, మీరు 16%కి వస్తే మీకు ఇందులో రాయల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు 5 to 16% అక్యుములేట్ మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ బోనస్ ఇది, సో రైట్, ఇది తీసుకోవచ్చు. సో వీటితో పాటుగా మీది 5500 పీవీ అయిపోయింది, రైట్. సో మీరు బ్రౌన్స్ డైరెక్టర్ అయ్యారు, రైట్. సో మీకు వచ్చే ఇన్కమ్ వచ్చే బ్రౌన్స్ డైరెక్టర్ 15% ఇస్తుంది, రైట్. 15% మీకు బ్రౌన్స్ డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. సో ఒకసారి బ్రౌన్స్ డైరెక్టర్ అయ్యారు, మరి నెక్స్ట్ మంత్ ఎంత చేయాలి, మళ్ళీ 5500 పీవీ చేయాలంటే అవసరం లేదు. నెక్స్ట్ మంత్ మీరు మీ టీం కలిపి 2001 పీవీ చేసినా మీకు బ్రౌన్స్ డైరెక్టర్ బోనస్ ఇస్తుంది, సారీ. సో దాంతో పాటుగా మీరు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా తీసుకోవచ్చు. సో రైట్, టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలంటే 2600 ప్లస్ పీవీ ఉండాలి. సో ఈ పీవీ కోసం మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది,
రైట్ మీరు చేసి 2001 డైరెక్టర్ బోనస్ వచ్చింది. అదే ప్లేస్ లో మీరు రెండో మంత్ చెప్తున్న విషయం, అదే ప్లేస్ లో మీరు 2600 చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా రావచ్చు. సో రైట్ ఒక వ్యక్తి 10,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే సో డైరెక్టర్ అయి రైట్ సో టీబీపీతో వచ్చిందంటే ఖచ్చితంగా 10,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటాడు. సో ఇది 4th ఇన్కమ్. అండ్ సో మూడవ పని రైట్ నేర్చుకుంది నేర్పించడం. సో మొదటిది మన కోసం చేసుకున్నాం, రెండవది చిన్న టీం తయారు చేసినాం. సో ఆ టీంకు నేర్పించి మనం మూడవ పని చేస్తే దీన్ని డూప్లికేషన్ అంటారు. సో డూప్లికేషన్ సో మనకు సుభాష్ చెప్పారు. సో నేర్చుకొని నేర్పించాలి. సో రైట్ అది చేస్తే మనకు ఇంకా కొన్ని ఇన్కమ్స్ వస్తాయండి. సో రైట్ ఒక 6గురితో టీం తయారు చేసుకున్నాము. ఆ టీంలో ఒక వ్యక్తి మన డైరెక్టర్ చేసాము. సో చేస్తే సో మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాము. సో సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి మనం మిగతా 5 లెక్కల నుంచి రైట్ మిగతా 5 లెక్కల నుంచి అండ్ మన సెల్ఫ్ ఇవి టోటల్గా 1801 వచ్చిందంటే సో మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాము. సిల్వర్ డైరెక్టర్ అయితే మనకేంటి అంటే సో ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. నాకు కూడా నిన్ననే పాస్పోర్ట్ రావడం జరిగింది. నాది కూడా ఒక 3-4 lakhs ట్రావెల్ ఫండ్ ఉంది రైట్. సో ఇక్కడ మనం ఒక్కరిని డెవలప్ చేస్తే సైడ్ నుంచి 1800 ఒక పీవీ చేస్తే మనకు ట్రావెల్ ఫండ్ వస్తుంది, 5th ఇన్కమ్. సో వాటితో పాటుగా రైట్ సో ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది. సో కొంచెం పెద్దగా ఉంది సార్, సిల్వర్ చిన్నగా డైరెక్టర్ మనం కనిపిస్తుంది. 2100 చేస్తే సైడ్ వాల్యూ మేడం ఓకే సార్, మంచిగా వస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ రైట్. సో సైడ్ వాల్యూ మనం 2100 చేస్తే రైట్ మనకు టీబీబీ కూడా వస్తుంది. సో టీబీబీ అనేది వస్తుంది. దాంతో పాటుగా మనం ఒక డైరెక్టర్ చేసాము. ఆ డైరెక్టర్ కింద రైట్ 5625 సో 5625 ఎల్ఓబి అంటారు. సో 5625 మనం తీసుకురొస్తే అంటే ఒక డైరెక్టర్ కింద అంటే మన ఫస్ట్ లైన్ ఎవరైతుందో అతని కింద నుంచి మొత్తం ఓవరాల్గా టోటల్ పీవీ 5625 వచ్చింది అంటే సో మనకు లీడర్ ఇందులో సో ఇది ఒక ఎల్ఓబి వచ్చి సైడ్ వాల్యూమ్ 2100 చేస్తే సో మన సెల్ఫ్ పీవీ 100 చేసి సైడ్ వాల్యూమ్ 2100 చేసి ఒక లైన్ నుంచి 5600 అంటే ఒక ఇద్దరిని ఒక లైన్ నుంచి డైరెక్టర్ చేసినామంటే మనం సో మన ఇన్కమ్ ఆవరేజ్గా 30,000 ఉంటుంది రైట్. ఇప్పుడు మార్కెట్లో 30,000 ఇన్కమ్ తీసుకోవాలంటే చాలా 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 స్ట్రగుల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక 30,000 ఇన్కమ్ తీసుకోవాలంటే సింపుల్ మనం ఒక లైన్ నుంచి ఒక ఇద్దరిని ముగ్గురిని డెవలప్ చేసి సో అతనికి 2-3 ఇన్కమ్ ఇప్పించి మనం సైడ్ వాల్యూమ్ చేసుకుంటే ఇక్కడ 6వ ఇన్కమ్ రైట్. సో దాంతో పాటుగా సో నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ కార్పన్. సో స్టార్ డైరెక్టర్ కావడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక 3 లైన్లు డెవలప్ చేయాలి. 3 లైన్లను డైరెక్టర్ చేసి సో మిగతా సెల్ఫ్ పీవీ అండ్ సైడ్ వాల్యూమ్స్ అంటే మిగతా 3 లైన్ల నుంచి 1000 ఒక పీవీ చేయాలి. సో చేస్తే మనం స్టార్ డైరెక్టర్ అవుతాము. ఇది 3 నెలలు మెయింటైన్ చేయాలి. అంటే ఎనీ 3 లైన్స్ 3 నెలలు డైరెక్టర్ క్వాలిఫై కావాలి. మన ఎగ్జాంపుల్ జనవరిలో డైరెక్టర్ అయ్యామంట, 3 డైరెక్టర్ చేసాము మనం అండ్ సైడ్ వాల్యూమ్ 1001 చేసాము. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు కంటిన్యూగా ఉండాలి, మధ్యలో గ్యాప్ రావద్దు. సో అలా 3 నెలలు మెయింటైన్ చేసినట్టయితే మనం సో స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అవుతాము. సో వన్స్ ఒకసారి క్వాలిఫై అంటే మిగతా 4 నెలల నుంచి 5 నెలల నుంచి క్వాలిఫై అంటే సిల్వర్ క్వాలిఫై అయినా మనకు కార్ ఫండ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది. సో ఇది ఒక్కసారి మన కార్ ఫండ్ స్టార్ట్ అయిందంటే సో ఇది హైయెస్ట్గా అంటే 1 నెలలో 80,000 పైగా 80,000 దాకా తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ ఇవ్వదు. సో ఇది కార్ ఫండ్ 7th. సో ఈ ఫండ్ ద్వారా చాలా మంది కాల్ తీసుకుని మనం చెప్పాము ఇంతకు ముందు. నాది 2 కారు, ఫస్ట్ కార్ గరాని వచ్చేసి మహేంద్ర BE6 సో 30 lakhs వర్త్. అండ్ దీంతో పాటుగా 6గురిని డైరెక్టర్ చేస్తే సో ఇక్కడ మనకు సెల్ఫ్ పీవీ జస్ట్ 100 పీ చేసాము, మిగతా సైడ్ వాల్యూ ఉండదు. సో 6 లైన్స్ లో మనం డైరెక్టర్ చేసినట్టయితే 6 లైన్స్ డైరెక్ట్ చేసినట్టయితే మనం క్రౌన్ డైరెక్టర్ హౌస్ ఫండ్ వచ్చేసి 1 నెలకు
లక్ష దాకా ఇస్తుంది. అంటే ఎగ్జాంపుల్ 2000 నుంచి ₹1,00,000 దాకా మనం క్యాపింగ్ ఉంటుంది. ఇక్కడ కార్ ఫండ్ కూడా మనకు 2000 నుంచి 80,000 దాకా తీసుకోవచ్చు ఫండ్, రైట్. సో ఇది అండ్ దీంతో పాటుగా 8 లైన్లను మనం క్వాలిఫై చేస్తే, రైట్. సో 8 చేస్తే క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. మన ప్లాన్లో 6 లైన్లకి అయినా పర్వాలేదు, 2 లక్షల పీవీ, రైట్. ఓవరాల్గా 6 లైన్లలో 2 lakhs పీవీ మనం చేయగలిగితే కూడా ఎల్ఈడి క్లబ్ బోనస్ వస్తుంది. ఇది 20,000 నుంచి 2 లక్షల దాకా క్యాపింగ్ ఉంటుంది. 20 లక్షల దాకా క్యాపింగ్ ఉంటుంది. సో ఇది యూసీడీ, డిసిడి, డియూసీడీకి ఇది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మనం 9 టైప్స్ ఇన్కమ్ చూసాం కదా. సో 7th కార్ ఫండ్, 8th మన హౌస్ ఫండ్, 9th ఎల్ఈడి క్లబ్ బోనస్. సో ఇది 3వ పని. చూడండి ఇక్కడ నేను ఏం చెప్పాను, ఫస్ట్ పని మనకు కావాల్సింది వెస్టీలో కొనుక్కుంటే మనకు కొన్ని ఆఫర్స్ వచ్చినాయి, డిస్కౌంట్లు వచ్చినాయి, క్యాష్ బ్యాక్లు వచ్చినాయి, 4 కొన్ని ఫ్రీ వచ్చింది. ఫస్ట్ పని అది అందరం చేస్తున్న పని, బయట చేస్తుంది, వెస్ట్లో చేసినాము. అండ్ 2వ పని మనకు నచ్చింది మనం వాడుకుంటే మనకు వచ్చిన బెనిఫిట్స్ని మన చుట్టుపక్కల వాళ్ళకు షేర్ చేస్తాం. సో ఇది 2వ పని, రైట్. సో దీంతో పాటుగా వాళ్ళకి ఏం చేసామో వాళ్ళకు ఈ విషయాల గురించి క్లారిటీ ఇచ్చి వాళ్ళతోని కూడా మనం పని చేసినాము. ఇది 3వ పని, అంటే డూప్లికేట్ చేసినాము. సో ఈ పని, సెకండ్ పని, థర్డ్ పని ఏదైతే మనం చేసాము అంటే మనం తీసుకున్నాము, వాడుకున్నాము, నచ్చింది, తెలిసిన వాళ్ళకి షేర్ చేసాం, వాళ్ళు కూడా వాడుకున్నారు, నచ్చింది. సో వాళ్ళ ద్వారా మనం ఒక టీం ఫామ్ చేసుకుంటూ చేయడం ద్వారా ఈ 3 పనులు, జస్ట్ ఈ 3 పనులు చేయడం ద్వారా మనం 3 తరాల, రైట్, 3 తరాల ఇన్కమ్ తీసుకోవడానికి సో వెస్టీలో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. ఇతని పేరు సుదర్శన్. ఇతను ఒరిస్సా నుంచి 2010 నుంచి 2018 వరకు చేసిండు. 10 లక్షల ఇన్కమ్ వస్తున్న టైం లోపల ఇతనికి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. వాళ్ళ భార్యకు నెలకు 15 లక్షల ప్లస్ ఇన్కమ్ వస్తుంది. సో ఒకసారి చూడండి, అతను ఉన్నప్పుడు ఒక 8 సంవత్సరాలు, రైట్, 2010 నుంచి 18 దాకా బిజినెస్ చేశారు. 8 సంవత్సరాలు బిజినెస్ చేసినప్పుడు అతని ఇన్కమ్ 10 లక్షలు. అతను యాక్సిడెంట్లో చనిపోతే ఇప్పుడు వాళ్ళ భార్యకు నెలకు 15 లక్షల ప్లస్ ఇన్కమ్ వస్తుంది. అంటే అర్థం చేసుకోండి, వ్యక్తి ఉన్నప్పుడు టీం ఫామ్ చేసిండు, ఆ టీం అతను ఉన్నా లేకున్నా వాళ్ళకు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు అతను క్యాష్ ఇన్కమ్లో ఉన్నాడు. అంటే వాళ్ళ భార్యకు ఎలాంటి, అంటే వాళ్ళ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సో ఒక భర్త లేడు అని లోటే తప్ప సో ఇన్కమ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా 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 ఉన్నాయి. సో రైట్, చాలా లేట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ కొంచెం డిస్టర్బ్ అయింది, సారీ. సెషన్ క్లోజ్ చేసాము. సో ఒక 2 లేదా